హలో! ఈరోజు మనం మసాలా దోస తయారు చేసుకుందామండి. హోటల్‌లో ఎలా ఉంటుందో దోస, ఈరోజు ఇంట్లో మనం మసాలా దోస తయారు చేసుకుందాం. దానికోసం కావాల్సింది ఏంటి అంటే దోస బ్యాటర్ ముందు రోజే రెడీ చేసేసుకుంటాం. కొలత చెప్తాను రండి. ఇదిగోండి. 1 కప్పు మినపప్పు, 1 కప్పు కందిపప్పు, 2 కప్పుల బియ్యం. రేషన్ బియ్యం అయినా సరే లేదా దోస బియ్యం అయినా సరే మనకి దొరుకుతాయి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసి 1, 2, 3, 4 ఏసి ఒక 5, 6 గంటలు నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత మిక్సీలో మెత్తగా పట్టేస్తే పిండి ఇలా అవుతుంది. నైట్ అంతా నేను పులియబెట్టేశాను. గట్టిగా మంచిగా మిక్సీలో వేసా. యాక్చువల్లీ మిక్సీలో వేసిన దానికన్నా మనం వెట్ గ్రైండర్ ఉంటుంది కదా, వెట్ గ్రైండర్లో వేస్తే దోశలు ఎప్పుడు చాలా బాగా వస్తాయి. హోటల్లో మనం అదే చేస్తాం. అలాగే ఇందులో దోశ వేసేటప్పుడు రెగ్యులర్గా అయితే ఇంట్లో ఇలా వేసుకుంటాం కదా, హోటల్లో ఏం చేస్తామంటే 1 టీ స్పూన్ మైదా, అలాగే కొద్దిగా చక్కెర వేస్తాం. చక్కెర వేయడం వల్ల రుచితో పాటు ఎర్రగా వస్తుంది దోశ. మైదా పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను నేను ఈరోజు మీకు. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పిండిలో ఉప్పు నేను మిక్సీ పట్టేటప్పుడే వేసేస్తాను. నీళ్ళు వేసేసి రెడీ చేసేసుకోవాలి. షుగర్ మనం దోశ వేసే ముందే వేసుకోవాలన్నమాట. ముందు కాదు, దోశ వేసేటప్పుడే షుగర్ వేయాలి. మైదా ఇంకా షుగర్. దోశ బ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. బంగాళదుంపని ముందే ఉడికించి పెట్టాను. రండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేస్తున్నాం. కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోండి. అలాగే కరివేపాకు, ఉల్లిపాయ కాస్త వేగాలి. ఇందులోనే మసాలాకి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, సింపుల్ మసాలా. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళాదుంపని వేసేద్దాం. జస్ట్ ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి దుంపని. దోశలో వేసుకునే మసాలా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు అండ్ కాస్త ధనియాల పొడి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, దోశ మధ్యలో పెట్టుకునే బంగాళాదుంప స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద దోశ పెనం పెట్టేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కాస్త నీళ్ళు చల్లి వేడెక్కిన తర్వాత నాన్ స్టిక్ చేసుకోవాలి. నేను ఇది రోడ్ సైడ్ కోలాపూర్లో కొన్నానండి. మంచి నాన్ స్టిక్ అవ్వాలి, వేడిగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసేద్దాం. ఇలా మనకి నచ్చిన సైజులో దోశ వేసేసుకోవాలి. సో మన ఇంట్లో ఏదైనా పొడి ఉంటే పొడి వేయండి, లేదా ఉట్టి మసాలా పెట్టుకున్నా ఓకే. బట్ నేను ఎప్పుడు కొబ్బరి పొడి అన్నా లేకపోతే కంది పొడి అన్నా యాడ్ చేస్తా. ఇది కొబ్బరి పొడి మన ఇంట్లో ఉంది. పైనుండి కాస్త నెయ్యి, ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా, అలాగే కాస్త ఉల్లిపాయలు పైన వేసి మంచి క్రిస్పీగా కాలనివ్వాలి. చాలా క్రిస్పీగా వస్తుంది. ఇందులో షుగర్ వేసాం కాబట్టి. అలాగే కాస్త మైదా పడితే క్రిస్పీ దోశ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవడం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం హోటల్లో తిన్న దోశలానే వచ్చింది కదా. రండి, ఏదైనా చట్నీ కాంబినేషన్, అలాగే పక్కనే ఇంకొంచెం మసాలా. సో ఇదండి సింపుల్గా మనం తయారు చేసుకున్న
మసాలా దోశ, క్రిస్పీ దోశతో పాటు పైన కాస్త కొబ్బరి పొడి, ఉల్లిపాయలు, ఆహా సూపర్గా ఉంటుంది. చలో మరి చాలామంది అడిగారు నన్ను మసాలా దోశల రెసిపీస్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా పిండి చేసి పెట్టాను. మీకోసమే రకరకాల దోశలన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.